వెల్కమ్ టు నిక్కీ బ్లాగ్స్. ఈ రోజు ఎంతో టేస్టీ అండ్ క్రంచీ అయిన పీనట్ మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ముందుగా పీనట్స్ ని తీసుకొని వీటిని కడాయిలో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇలా వీటిని 5 to 10 minutes అయితే రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ లోనే టైం తీసుకొని మరి రోస్ట్ చేసుకోండి. సో పీనట్స్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాడిపోతాయి. సో పీనట్స్ లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటే ఇలా పైన స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా స్కిన్ వచ్చేలాగా వీటిని అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రోస్ట్ చేసుకున్న పల్లీల్ని ఒక ప్లేట్ లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. సో ఇలా 5 to 10 minutes అయితే పల్లీల్ని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న తర్వాత వీటి మీద ఉన్న స్కిన్ అయితే చేతితో ఈ విధంగా తీసుకోవాలి. పల్లీలు మంచిగా రోస్ట్ అవుతేనే పైన ఉన్న స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఎందుకంటే పల్లీల్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేతితో కొంచెంగా పైన ఉన్న స్కిన్ అయితే తీసేసుకోవాలి. అంతే, స్కిన్ అంతా మొత్తం తీసేసుకున్న తర్వాత పల్లీలు అయితే ఇలా ఉంటాయి. సో వీటిని అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పీనట్ మసాలా రెసిపీలో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో వీటి కోసం అయితే ఆనియన్స్ ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత ఫైన్ గా అంటే అంత ఫైన్ గా చాప్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు టమాటోస్ ని కట్ చేసుకుందాం. సో టమాటోస్ ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ ని అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో వీటిని కూడా ఫైన్ గా ఈ విధంగా చాప్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మిర్చీస్ ని కట్ చేసుకుందాం. మిర్చీస్ కూడా నేనైతే స్పైసీ మిర్చిని తీసుకున్నాను. మీరు నార్మల్ స్పైసీ ఉన్న మిర్చిని తీసుకున్నా బాగానే ఉంటుంది. సో నేనైతే స్పైసీగా ఉన్న మిర్చిని తీసుకున్నాను కాబట్టి నాకు 2 మిర్చీస్ సరిపోయాయి. మీరైతే చూసుకొని కట్ చేసుకోండి. అలాగే దీంట్లో కొత్తిమీరను కూడా వాష్ చేసుకొని చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఫైనల్ ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందాం. రోస్టెడ్ పీనట్స్, టమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, అలాగే గ్రీన్ చిల్లీస్. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో చాప్ చేసుకున్న టమాటోస్, చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే చిన్న కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో డ్రై రోస్ట్ చేసుకున్న పీనట్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని వీటిని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మసాలాస్ అంతా పీనట్స్ కి మంచిగా పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. సో వీటిని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన పీనట్ మసాలా అయితే అయిపోతుంది. టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో వీటిని అయితే సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకొని టొమాటోస్ తో ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకుంటే ఎంతో అట్రాక్టివ్ గా ఉంటుంది. సో ఈ విధంగా గార్నిష్ చేసుకొని మీ పిల్లలకి లేదంటే మీ రిలేటివ్స్ కి పెడితే ఎంతో అట్రాక్టివ్ గా చాలా బాగుంటుంది. సో ఇలా గార్నిష్ చేసే లోపు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.